హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ పై జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాట్లో రసవాస బీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను నిలదీసిన బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రాంతంలో పూలే విగ్రహం ఏర్పాటుకు తాము స్వాగతిస్తున్నామని అలాగే ఈ మార్గాన్ని జ్యోతిరావు పూలే మార్గ నామకరణ చేయాలని జాజులు డిమాండ్ చేశారు. నేను కరెక్టేనే, మేము కూడా మాట్లాడే అసెంబ్లీలో సప్లై చెప్పినావు. నేను అసెంబ్లీలో మాట్లాడే చెప్పు మరి అట్లా కాదు ఉన్నప్పుడు మాట్లాడితే అది ఏమో మనకి ఇచ్చపరచబడి అవుతుంది కదా. ఇప్పుడు అన్న చెప్పేది నేను ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఎంతమంది అడ్డొచ్చినా ఆయన చెప్పిండు లేదు లేదు ఇది చాలా మంది ఎన్వైరన్మెంట్ అది ఇది అన్నారు. ముఖ్యమంత్రి నథింగ్ డూయింగ్ అన్నాడు ముఖ్యమంత్రి గారు. పెట్టాలంటే పెట్టాలన్నాడు. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. మనం ఉన్నప్పుడు మాట్లాడదు అన్న పర్లేదు. మనం అంతా ఉన్నప్పుడు నేను అందరి పేరు చెప్పిన, జయపాలన పేరు చెప్పిన, అందరి పేరు చెప్పిన తెలుసు. అప్పుడు ఆడ నీ పేరు పెట్ట ఆడ మనవుల పేర్లు అందరూ వస్తాయి. అప్పుడు ఆ ప్లే కార్డ్ ఏదైతే పెడతామో దాని మీద అందరు పెడతాము. ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరితో మాట్లాడిస్తాం. పోయి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరితో మాట్లాడిస్తాము. అన్నా నేనే మాట్లాడతానా, నేనే అధ్యక్ష వహిస్తా. రోజు నేనే అధ్యక్షత వహిస్తా, నేను మాట్లాడిస్తా. బీసీలకు రాజ్యాధికారాన్ని బీసీలకు రాజ్యాధికారాన్ని ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. బీసీ సంఘాలు చేసినటువంటి సుదీర్ఘ పోరాట ఫలితంగా ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇవాళ బీసీల పాలిట ఆరాధ్య దైవం సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను ఈరోజు హైదరాబాద్లోని ప్రధాన కూడలిలో నెక్లెస్ రోడ్లో రేపు పూలే గారి జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇది ఎవరి దయా దాక్షణాలతో ఏర్పాటు కాలేదు. మేము సుదీర్ఘంగా పోరాటం చేసాం. మేము పోరాటం చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ బీసీలకు మేము హైదరాబాదులో పూలే విగ్రహం పెడతాం, అదేవిధంగా బీసీ సప్లాన్ తీసుకొస్తాం, 42% రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల తర్వాత మేము పోరాట ఫలితంగా ఈరోజు ఇక్కడ విగ్రహం పెడుతున్నారు. ఇవాళ విగ్రహం పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో నేను చివరిగా చెప్పింది అంటే ఇదే సమయంలో పూలే గారి మొత్తం ఈ భూమికి పూలే గారి స్మృతి వనంగా పేరు పెట్టాలి. పూలే గారి జయంతిని ఇలా ఏదన్నా జాతీయ ప్రాజెక్టు కానీ ఎయిర్పోర్టుకు కానీ పెట్టాలి. ఇవాళ ఇక్కడ ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు, జలగం వెంగళరావు పార్కు, ఇంకా ఈ రూట్ అంతా పివి నరసింహారావు మార్గు, ఇక్కడ జైపాల్ రెడ్డి గారి పేరు మీద 2 ఎకరాల్లో జైపాల్ రెడ్డి ఘాటు, అగ్రకులాలవి మాత్రమే పెట్టారు. ఇక్కడ బీసీలే ఒక్కటి పెట్టలే. మొదటిసారి స్వాతంత్రం వచ్చినాక బీసీలే వస్తుంది కాబట్టి కేవలం ఇక్కడ విగ్రహం పెట్టి చేతులు దులుపుకుంటే కాదు, ఖచ్చితంగా దీనికి పూలే మార్గు పెట్టాలి. జాతీయ పార్కులకు, నేషనల్ హైవేలకు, జాతీయ ప్రాజెక్టులకు పూలే సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని చెప్పి సందర్భం కోరుతున్నాం. బీసీ సప్లాను కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ సప్లాను తీసుకురావాల్సిందే. పేద పిల్లలకు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలే, బకాయిలు ఇవ్వాల్సిందే. పూలే గారు పేద విద్యార్థుల చదువు కోసం అన్నారు కాబట్టి పూలే గారికి దండం పెట్టడం కాదు,
పేద విద్యార్థులకు ఫీజులు రింబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఇంత మంచి కార్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం